నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు మద్దతు ఇవ్వాలని విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. నంద్యాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో బంద్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ విడుదల చేశారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని, నీట్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని నాయకులు విమర్శించారు. విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కోరారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు బంద్కు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్కు మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. రేపు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి, యువజన, కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ముందే శాంతియుతంగా జరిగే ర్యాలీ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అక్కడికి వచ్చిన ఎంతో మంది వేలాది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ అయింది, దాన్ని బాధ్యత తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోజు ఆ ర్యాలీలో చూసుకుంటే జంతర్ మంతర్ ఢిల్లీ మొత్తం రక్తపు ఏరులై రక్త మడుగులతో అక్కడ ముద్దాడినటువంటి సంఘటన ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీ జరిగిన విద్యార్థులకు పోలీసులు అయితే చాలా కృకోటకంగా మహిళలను చూడకుండా టియర్ గ్యాస్లు ఉపయోగించి వాళ్ళని కొట్టడం అనేది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా, కార్మిక సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 24వ తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంధువు సందర్భంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏ విధంగా పిల్లలపై లాఠీచార్జ్ చేయాలని చెప్పేసి మీకు కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆయన కూడా అడుగుతున్నాం. తక్షణమే అమిత్ షా కూడా దాన్ని బాధ్యత వహించి ఆయన కూడా రాజీనామా చేయాలా. వీళ్ళందరికీ ఇల్లు జరుగుతున్న ఒక మాట కూడా నోరెత్తలేదు నరేంద్ర మోడీ గారు. మీరు దేశ ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఉంటున్నారు. యువత ఇంత వ్యతిరేకంగా ఉన్న వారు చేసే దానిపై ఎందుకు స్పందించడం లేదు చెప్పేసి పార్లమెంట్ లో ప్రతిపక్షాలతో మిత్రపక్షాలు అందరూ దానిపై చర్చ జరపండి అని చెప్పేసి అడుగుతున్నా. మీరు ఏమాత్రం స్పందించకపోవడం అని ఆయన కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్లతో రేపు 24వ తేదీన రాష్ట్ర బంధుకు పిలిపించడం జరిగింది. ఈ భాగంలోనే విద్యార్థి యువ సంఘాలు అందరము భాగస్వామ్యమై ఈ బంధుని జయప్రదం చేయాల్సిందిగా, అదేవిధంగా నంద్యాలటువంటి కళాశాలలు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరే దీనికి మద్దతు తెలిపి బంధు కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదే డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి. ఆదుకున్న బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అదే విధంగా నీట్ ఎన్టీఏ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా 152 పేపర్లు, ఒక పేపర్ కాదు 2 పేపర్లు, 152 పేపర్లు సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు? కనీసం మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడ చూసినా మేము విద్యార్థుల పక్షంలో మాట్లాడతాం, యువకుల పట్ల ఉంటాము అనే మోడీ ఈ రోజు ఎక్కడ దాక్కున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ లో సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మాట్లాడితే కనీసం దాని మీద చర్చలు కూడా జరపకుండా ఒక వాయిదాలు వేసే పరిస్థితి. కాబట్టి మేము తక్షణంగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రధానమంత్రి ఈ నీట్ పేపర్ లీకేజీలపైకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేత కాకపోతే మోడీనే రాజీనామా చేయాలి అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ కాలేజీలో కాలేజీ యూనిట్లలో, హాస్టల్ యూనిట్లలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం పిలిపించాము. అవి యాక్టివేట్గా జరుగుతూ ఉన్నాయి. రేపు అన్ని ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కలుపుకొని, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలతో అంతా కలుపుకొని రేపు లోక్ భవన్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో లోక్ భవన్ చలో రాజ్భవన్కి పిలిపిస్తున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణంలో సెంట్రల్ ఆఫీసులు, కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర కార్యాలయాల ముందర ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమ వామపక్ష ప్రజాతంత్ర నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి నిరసన ప్రొటెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్లుండి
ఎల్లుండి యావత్ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి PhD దాకా చదివే విద్యార్థులందరికీ విద్యా సంస్థల బంద్కు పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ బంద్లో మీరందరూ కళాశాల పాఠశాల యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు అందరూ సహకరించాలంగా ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.